నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రాగన్ కంట్రీ చైనాకు చుక్కలు చూపించిన భారత్, దిగొచ్చిన చైనా. బోర్డర్ డీల్ కు ఓకే చెప్పిన డ్రాగన్ కంట్రీ. పూరికి భక్తులు ఎవరు రావద్దు, భక్తులను హెచ్చరించిన వాతావరణ శాఖ. మూసీ ప్రక్షాళన కోసం అధ్యయనానికి టూర్, సీఎం వెళ్లొచ్చాక మంత్రులు వెళ్లడం ఎందుకని ప్రశ్నలు. ఐపీఎల్ మెగా వేలం నొక్కి రిషబ్ పంత్, ఢిల్లీ క్యాప్టెన్ ను కొనాలనుకుంటున్న ఆర్సీబీ. ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా, కానీ నా ఫేవరెట్ సాంగ్ అయిందని ఎమోషన్ అయిన ప్రభాస్. సాగునీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలి. కాంట్రాక్ట్ సంస్థలు, జలవనరుల శాఖ అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జయనగరం జిల్లాలో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి, డయేరియా బాధితులను పరామర్శించనున్న వైఎస్ జగన్. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం. వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడుమూలులో ముద్దిరామమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. భారత్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే మాట ఇది. స్నేహితుడి దగ్గర తగ్గడం, శత్రువు మీద నెగ్గడం, ఇది ఇండియా తీరు. మాతో పెట్టుకోకు, దేనికైనా తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తుంది భారత్. బోర్డర్ లో తోక జాడిస్తూ ఓవర్ యాక్షన్ చేసిన చైనాకు చుక్కలు చూపించింది. బోర్డర్ డీల్ కు రూట్ క్లియర్ చేసింది. డ్రాగన్ కు భారత్ పవర్ ఏంటో చూపించింది. భారత్ బలాన్ని తక్కువ ఊహించుకున్నారో, బలగాన్ని తక్కువ అంచనా వేశారో. బోర్డర్ లో చైనా చేయని ఓవర్ యాక్షన్ లేదు. కవ్వింపు చర్యలకు దిగడం, చర్చల్లో ఓకే అని ఆ తర్వాత పిచ్చి వేషాలు వేయడం, గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా చేయని దగుల్బాజీ పని లేదని అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చైనా దూకుడుకు సరిహద్దుల్లో చెక్ పెడుతూనే రష్యా లాంటి స్నేహితులకు అండగా నిలుస్తూ బలం పెంచుకున్న భారత్ డ్రాగన్ కంట్రీ మీద ప్రెషర్ పెంచింది. ఇప్పుడు దిగొచ్చేలా చేసింది. బోర్డర్ డీల్ విషయంలో జరిగింది అదే. బ్రిక్స్ సమావేశాల వేదికగా మోదీ చక్రం తిప్పారు. కట్ చేస్తే వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతలను తగ్గించడంపై చైనా, భారత్ పై ఏకాభిప్రాయం కుదిరింది. ఇండియా చైనా బోర్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవ్వడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా? ఈ ఒప్పందం 2 దేశాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేయబోతుంది? 4 ఏళ్ల ముందు ఉన్నట్లు 2 దేశాల మధ్య పరిస్థితులు ఉండబోతున్నాయా? డ్రాగన్ ను అసలు నమ్మొచ్చా లేదా? ప్రస్తుతం చైనా, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితుల నడుమ బోర్డర్ అగ్రిమెంట్ డీల్ ఓకే అయిందంటే అది ఖచ్చితంగా ఇండియా సాధించిన గొప్ప విజయమే. చైనా మీద అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ వేయించగలిగింది. ఎల్ఏసీ వెంట స్టేటస్ కో పరిస్థితులకు 4 ఏళ్లుగా వ్యతిరేకిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు దారిలోకి వచ్చింది. సైనిక పరంగా, దౌత్య పరంగా ఈ సరిహద్దు ఒప్పందం భారత్ కు భారీ విజయంగా మిగులుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
పూరి జగన్నాథ్ ఆలయ సందర్శనపై దానా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తుఫాన్ కారణంగా పూరికి భక్తులు ఎవరు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూరి నుంచి భక్తులను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పూరిలోని బ్లూ ఫాగ్ బీచ్లతో పాటు ఇతర బీచ్లన్నీ మూసివేశారు. పూరి సాగర్ ఐలాండ్ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దానా తుఫాన్ ముంచుకొస్తుంది. దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఇండియా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. పూరిలోని జగన్నాథుడి ఆలయం, కొనార్క్ లోని సన్ టెంపుల్ ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సైక్లోన్ కారణంగా ఎలాంటి ఆనుకుని ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆలయాలను మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఐఎండీ అంచనా ప్రకారం దానా తుఫాను ఒడిశా తీరం ప్రాంతం, బిటార్ కనికా పార్క్, దమ్రా పోర్ట్ మధ్య తీరం తాకనుంది. అక్టోబర్ 24వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున ఈ మధ్య సమయంలో తుఫాను తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంది. ఈ పరిస్థితుల్లో ఆలయాలు, మ్యూజియంలను మూసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే గంజాం, పూరి, కేంద్రపర, బాలాసోర్, మయూర్ భంజ్, జైపూర్, కటక్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే 150కి పైగా రైళ్లను రద్దు చేశారు. దానా తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ తుఫాన్ కు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. దానా అనే పదానికి అరబిక్ లో ఉదారత అని అర్థం. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ ప్రక్షాళన తెలంగాణ రాజకీయాల్లో రచ్చకు దారితీసిన అంశం. దీనిపై ఆపోజిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అధికార పార్టీ లీడర్లు మాత్రం అదే మూసీ సుందరీకరణ కోసం అధ్యయనం అంటూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అనుమానాలు, అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం వదిలేసి పవర్లో ఉన్న పార్టీ లీడర్లు స్టడీ టూర్కు వెళ్లడం ఏంటంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకునే ముందే సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియా వెళ్లి హన్ నదిని పరిశీలించి వచ్చారు. ఈ తర్వాతే మూసీ ప్రక్షాళన కోసం చర్యలు చేపట్టారు. డిపిఆర్ కోసం ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అంతలోపు మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేలు, మార్కింగ్ చేసే ప్రాసెస్ జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో ఉంటున్న జనాలను ఒప్పించి మరో చోటకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా ఓవైపు అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మంత్రులు, వలస ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు హన్ నదిపై అధ్యయనం కోసం దక్షిణ కొరియాకు వెళ్లడం ఎందుకనే చర్చ సాగుతుంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జులై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలు, జలవనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జలవనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి, మేఘా, బావర్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ డిజైన్లను ఆఫ్రై సంస్థ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి విదేశీ నిపుణుల ప్యానెల్ కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్ డిజైన్లపై వర్క్ షాప్ నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తాయని వివరించారు. కొత్త వాల్ కు 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జల సంఘం ఆమోదించిందని, దానిని 2025 జులై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జులై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జులై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లిమర్ల సమీపంలోని దత్తా ఎస్టేట్స్ కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గుర్ల మండలంలో డయేరియా ప్రబలిన అంశాన్ని కొద్ది రోజులుగా వైసీపీ రాజకీయం చేస్తుంది. వేర్వేరు కారణాలతో మృతి చెందిన వారికి డయేరియాను ఆపాదిస్తుంది. 11 మంది మృత్యువాత పడారని ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని అహేతుకంగా విమర్శించేందుకు ఏకంగా గుర్ల గ్రామానికి గురువారం వస్తున్నారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కరు మాత్రమే డయేరియాతో మృతి చెందినట్టు స్పష్టం చేసింది. వైసీపీ మాత్రం జిల్లాలో ఏదో జరిగిపోతుందని, అందుకు ప్రభుత్వమే కారణమని అదే పనిగా ఆరోపణలు చేస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ వైఫల్యం అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో ప్రారంభం కానుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటన చేశారు. అదేవిధంగా మరి ఎన్నికల్లో అందరికీ తెలిసిందే, హిందూ విధి విధానాల పట్ల, పూజా విధి విధానాల పట్ల ఎక్కువ అవగాహన కలిగిన బ్రాహ్మణ సంఘీయులకి ప్రతి దేవాలయ ట్రస్ట్ పాలక మండలిలో సభ్యత్వం కల్పిస్తామని చెప్పేసి కూటమి పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 20 కోట్లు పైబడిన ప్రతి పాలక మండలిలో సభ్యుల్ని 15 నుంచి 17కు పెంచి 2 అదనంగా సభ్యుల్ని చేర్పించడానికి ఈరోజు చట్టం మరి ఏపీ చారిటబుల్ మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1987లోని సెక్షన్స్ 15(1), 51, 15(2), 17(5)ని సవరించడం ద్వారా ఈ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకి పాలక మండలి సభ్యుల్లో సభ్యత్వం ఇస్తామని చెప్పేసి ఇవ్వటం కూడా జరిగింది. కానీ వాళ్ళ కుతంత్రం లేతే ఒక ఆలోచన లేని పరిపాలన ఏమిటంటే, పాలక మండలిలో రిజర్వేషన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆల్రెడీ అమలు అవుతూ ఉంది. బీసీలకి, ఎస్సీలకి, ఓసీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. నాయి బ్రాహ్మణులకి ప్రత్యేకంగా ఈ సభ్యత్వాల్ని పెంచుకోకుండా నాయి బ్రాహ్మణులకి స్థానం కల్పించడం మూలంగా ఇతర బీసీలకి అన్యాయం జరిగే పరిస్థితులు ఉద్భవించినాయి. ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా అక్కడ ఒక ప్రాంతంలో ఒక గౌడ సోదరులు, గౌడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే పద్మశాలి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ జియో ప్రకారం నాయి బ్రాహ్మణులు ప్రతి పాలక మండలిలో కూడా నాయి బ్రాహ్మణులకి సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ని తీసుకుంటాం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం మెంబర్షిప్ పెంచడం మూలంగా ఇద్దరికి, బ్రాహ్మణ సోదరులకి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి, అంటే ఇతర బీసీ వర్గాలకి ఎటువంటి అన్యాయం జరగకోకుండా దేవాలయ పాలక మండలిలో సభ్యత్వం లభించే అవకాశం కలిగిందని చెప్పేసి మనం చేస్తామని. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడమూలులో ముద్దురావమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ట్రక్కు ఆటోను ఢీకొన్న మినీ లారీ ఆటో బోల్తా కొట్టింది. విజయవాడకు చెందిన సంకాబత్తిన సన్యాసిరావు మృతి చెందారు. కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకట సుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మూర్తి సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర, గోరంట్ల సాంబశివరావు, గోనుగుంట్ల హనుమంతరావులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 4 నెలల కూటమి ప్రభుత్వం, ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘ చర్చించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ ఫంక్షన్ హాలులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి మనవడు విష్ణు సాయి సాత్విక నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకు బీసీ కులగణన చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి అధికారులు ఇళ్లకు వస్తారని, వారు అడిగిన సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు. కులగణన జరగాలని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని, గణన జరిగితే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన ఎప్పుడూ చెప్పాలని మాజీ ఎంపీ అన్నారు. రైతులు, విద్యార్థులు ఇలా అందరి సమస్యలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎన్డీఏ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే తిరుగుబాటు తప్పదని జిల్లా అధ్యక్షులు చెల్లుపోయిన వేణుగోపాల్ కృష్ణ, కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం నాడు అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసే దిశగా వేసిన అడుగులలో భాగంగా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తూర్పు గోదావరి జిల్లా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కన్నబాబులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. వేణు అంటే జగన్ ఇష్టం. అందుకు కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ కురసాల కన్నబాబు గారిని ఆత్మీయ సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇంటి పేరు కాదు, జగన్పూడి అంటే ఒక బ్రాండ్. అందుకు జగన్పూడి జన నిరాశలు, అభివందనాలు. 4 అక్షరాలు నేడు ప్రజా నాయకుడు, అక్షర ఇంటికి చేసిన సేవా మార్గాన్ని ఎంచుకున్న ఆయనకి మాత్రం ప్రజా పక్షం, సమాజం పట్ల ఆయన నిండు నాయకుడు. అందుకే కన్నబాబు అంటే జగన్ గౌరవ భావం. జగన్ తోడుగా డాక్టర్ మద్దతు పలుకుతూ, డాక్టర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా ఆహ్వానాన్ని అందించిన జిల్లా వైఎస్ఆర్. మళ్ళీ అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఒక చోటకి చేరుకోవడం జరిగింది. ఎవరూ కూడా ఊహించనటువంటి రీతిలో 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క తీర్పుని
ప్రజలు ఇవ్వడం జరిగింది. అయితే సహజంగా ఎన్నికల్లో గెలుపోటములు అనేటువంటివి ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు, ఒకరు ఓడుతూ ఉంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యావత్ ప్రపంచ దేశాలలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి, భారతదేశానికి అందించినటువంటి మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తినే మన ప్రజాస్వామ్యం ఏదైతే అంబేద్కర్ గారు రచించారో అదే ప్రజాస్వామ్యంలో ఆయన కూడా ఓటమి చెందడం జరిగింది. అయితే ఓడిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, గెలిచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళ అంటే ఖచ్చితంగా కాదు అని మాత్రం చెప్పచ్చు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసున్నటువంటిది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం కావచ్చు, లేక ఈవేళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గుండెల మీద చేయి వేసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరు మంచి చేశారు అనేటువంటిది గడిచినటువంటి ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే, పేదల కోసం ఓ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన, ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన, రైతులకి ఉచిత విద్యుత్తుని అందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన, ఏదైతే ఈవేళ పేదల జీవితాలలో ఒక మార్పుకి అవకాశం తీసుకొచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని చూసినా కూడా ఖచ్చితంగా అందులో రాజశేఖర్ రెడ్డి గారే కనిపిస్తారు తప్పితే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపించరు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అందుగురించి ఒకసారి మనం వెనకబడితే నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం మనకి లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తండ్రి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసం వైఎస్ఆర్ గారి పేరు మీదే ఒక పార్టీని స్థాపించి మనందరినీ కూడా కూడగట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి రీతిలో ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి సమయంలో కావచ్చు, ప్రజాపక్షాన్ని నిలబడ్డాను తప్పితే అధికారం అనేటువంటిది మన ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికో లేక వాళ్ళని ఇబ్బందులకి గురి చేయడానికో అనేటువంటి ఆలోచనతో మాత్రం ఏ రోజు కూడా మన పార్టీ అధినాయకుడు కానీ వారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నటువంటి ఒక గ్రామ స్థాయి ఒక చిన్న కార్యకర్త వరకు కూడా ఏ ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. ప్రజల సమస్యకు పరిష్కారం చూపించేందుకే ప్రజా ప్రతినిధులుగా తమని గెలిపించారని, ప్రజల ఇబ్బందులు తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని 56 డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలోని నివాసితులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరిపేటలోని 56వ డివిజన్లో ఇల్లు కూల్చివేసేందుకు సిద్ధమైన రైల్వే శాఖ ఇటీవల నివాసితులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని డప్పు కొట్టి చాటింపు వేసింది. దీంతో 50 ఏళ్లుగా అక్కడ ఉంటున్న నివాసితులు రైల్వే శాఖ తమ ఇళ్ల తొలగింపు కార్యక్రమం ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్థలాలకి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నివాసితులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా శిబిరానికి బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విచ్చేసి బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి అండగా నిలబడతామని, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండి రాకేష్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, 56వ డివిజన్ ప్రెసిడెంట్ ఈశ్వర్రావు, టీడీపీ సీనియర్ నాయకులు సంతక సురేష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనేకుల సుబ్బారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, టీడీపీ నాయకులు శ్యామ్ ప్రసాద్, మహిళా నాయకులు భవానీ, లక్కు, శాంతిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఢిల్లీ ఫ్రాంచైజీకి మాత్రమే ఆడారు. అయితే ఇకపై ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వ్యవహరించబోడని తెలుస్తోంది. ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి సౌరవ్ గంగూలీ వైదొలిగారు. ఇప్పుడు ప్లేయింగ్ యూనిట్ లోనూ కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఢిల్లీ టీం నుంచి వైదొలిగితే అతన్ని తీసుకోవాలని భావిస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు ముందుగా వినపడుతోంది. అలాగే లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్ గురించి జరుగుతున్న ప్రచారానికి ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓనర్ పార్థ్ జిందాల్ చేస్తున్న వ్యాఖ్యలకు మాత్రం పొంతన కుదరడం లేదు. తమ జట్టులోని కొందరిని రిటైన్ చేసుకుంటామని అన్నారు. రిషబ్ పంత్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటామని చెప్పారు. తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు. ఎన్నో అద్భుతమైన పాటల్ని రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిని స్మరిస్తూ ఈటీవీ ఛానల్ నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ చేస్తోంది. ఈ ఇంటర్వ్యూకి తాజాగా ప్రభాస్ వచ్చారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి ఈ ఇంటర్వ్యూ పార్ట్ 1 ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ చేశారు. ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ప్రభాస్ కి సిరివెన్నెల రాసిన పాటల గురించి చర్చించారు. ఈ క్రమంలో వర్షం సినిమా పాటల గురించి ప్రభాస్ మాట్లాడుతూ, నాకు ఈశ్వర్ సమయంలో లిరిక్స్ గురించి అంత అవగాహన లేదు. నా మొదటి సినిమాలో కూడా సిరివెన్నెల గారు సాంగ్ రాశారని విన్నాను, కానీ ఆయన్ని కలవలేదు. మొదటిసారి ఆయన్ని వర్షం సినిమా సమయంలో కలిశాను. అప్పుడే లిరిక్స్, వాటి అర్థాల గురించి తెలిసిందే. నిర్మాత ఎంఎస్ రాజీవ్ గారి ఆఫీసులో సీతారామ శాస్త్రి గారిని మొదటిసారి కలిశానని, ఆయన రాసిన పాట తన బేస్ వాయిస్ తో మెల్లగా కరగని అని వినిపించారు. దాంతో ఈ సాంగ్ పోయినట్టే, ఈ సాంగ్ ఏదో తేడాగా ఉందని అనుకున్నాను. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, నేను కలిసి ఈ వర్షం సాక్షిగా ప్లేస్ లో ఐ లవ్ యూ శైలజ అనే లిరిక్ పెట్టాము. కానీ చివరకు సిరివెన్నెల గారు రాసింది రికార్డ్ అయ్యాక విన్నాము. ఆ తర్వాత మెల్లగా కరగని సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అని తెలిపారు ప్రభాస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డ్రాగన్ కంట్రీ చైనాకు చుక్కలు చూపించిన భారత్, దిగొచ్చిన చైనా. వాటర్ డీల్ కు ఓకే చెప్పిన డ్రాగన్ కంట్రీ. పూరికి భక్తులు ఎవరు రావద్దు, భక్తులను హెచ్చరించిన వాతావరణ శాఖ. మూసీ ప్రక్షాళన కోసం అధ్యయనానికి టూర్, సీఎం వెళ్లొచ్చాక మంత్రులు వెళ్లడం ఎందుకని ప్రశ్నలు. ఐపీఎల్ మెగా వేలంలోకి రిషబ్ పంత్, ఢిల్లీ క్యాప్టెన్ ను కొనాలనుకుంటున్న ఆర్సీబీ. ఆ సాంగ్ పోయినట్టే అనుకున్నా, కానీ నా ఫేవరెట్ సాంగ్ అయిందని ఎమోషన్ అయిన ప్రభాస్. సాగునీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలి. కాంట్రాక్ట్ సంస్థలు, జలవనరుల శాఖ అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జిల్లాలో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి, డయేరియా బాధితులను పరామర్శించనున్న
సిలిండర్ల పథకం ప్రారంభం. వివరాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై నిడుమూలులో ముద్దిరామమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.